హాయ్ హలో ఫ్రెండ్స్, నేను వివేక్ చంద్ర. ఈరోజు మళ్ళీ ఒక ఇంపార్టెంట్ డీప్ అండ్ ఎమోషనల్ కాన్సెప్ట్తో మీ దగ్గరికి వచ్చేసాను. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మీ యొక్క ఛాలెంజ్ నెంబర్ ఏంటి. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నెంబర్ అండి ఇది మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ నుంచి మనం తెలుసుకుంటాము. మన లైఫ్లో మొత్తం 4 రకాల ఛాలెంజెస్ ఉంటాయండి. అంటే 4 రకాల ఛాలెంజెస్ 4 స్టేజెస్లో 4 సైకిల్స్ అంటాం అనమాట దీన్ని. ఈ సైకిల్స్లో ఒక్కొక్క నెంబర్ అనేటువంటిది మీకు ఏ విధంగా ఉంటుంది, మీరు ఎటువంటి పరీక్షలు ఎదుర్కొంటారు, మీరు ఎటువంటి విధంగా ఎమోషనల్గా ఓపెన్ అయిపోతారు, ఎమోషనల్గా బద్దలైపోతారు, అలానే వీటన్నిటి గురించి మీ మలుపులు ఏంటి, వీటన్నిటి గురించి చెప్పేటువంటి ఇంపార్టెంట్ నెంబర్ ఛాలెంజ్ నెంబర్. సో ఈ వీడియోలో ఖచ్చితంగా కూడా మీ ఛాలెంజ్ నెంబర్లో మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటో నేను మీ అందరికీ చెప్తాను. ఆ సమస్యల్ని మీరు తెలుసుకొని ఆ సమస్యలకి దూరంగా ఉండలేదంటే ఆ సమస్యలు అనేటువంటివి మీ జీవితంలోకి రాకుండా జాగ్రత్త పడ్డారంటే దాదాపుగా 30 to 40% మీ ప్రాబ్లమ్స్ అనేటువంటి అక్కడే మీకు సార్ట్అవుట్ అయిపోతాయి. అక్కడే మీ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై అయిపోతాయండి. చూడండి, చాలా ఈజీ కదా. మరి మీకు ప్రాబ్లం జస్ట్ మీరు చూసేటువంటి ఈ 20 నిమిషాల వీడియోతో మీకు జీవితంలో భవిష్యత్తులో రాబోయేటువంటి సమస్యలు అనేటువంటివి 40% పోతున్నాయి అంటే ఇంతకంటే అద్భుతం ఇంకేం కావాలండి. మరి ఈ ఛాలెంజ్ నెంబర్స్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, ఆ ఛాలెంజ్ నెంబర్స్ ఏంటంటే మీ లైఫ్లో ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తాయి, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. మళ్ళీ చెప్తాను వినండి. అసలు ఇటువంటి సీక్రెట్ టాపిక్స్ గురించి ఇంతవరకు కూడా ఏ తెలుగు న్యూమరాలజిస్టు కూడా చెయ్యనటువంటి వీడియోస్ అండి ఇవన్నీ కూడా. మీరు కాబట్టి మొత్తం వెతుక్కోండి, ఒక్కళ్ళు కూడా వీటి గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. సో నేనే ఫస్ట్ పర్సన్ని న్యూమరాలజీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నెంబర్ గురించి నేను మీకు చెప్తూ వస్తున్నాను. దీనికంటే ముందు దాదాపుగా 9 రకాల నెంబర్ల గురించి నేను మాట్లాడానండి. అంటే సోలార్జీ నెంబర్ అని, సక్సెస్ నెంబర్ అని, సొల్యూషన్ నెంబర్ అని, అలానే కార్మిక్ డెట్ నెంబర్స్ అని, కార్మిక్ సొల్యూషన్స్ అని, కార్మిక్ నెంబర్స్ అని, అనేక రకమైనటువంటి డీప్ సబ్జెక్టు సంబంధించిన నాలెడ్జ్ మొత్తం నేను మన ఛానల్లో ఇచ్చాను. కాబట్టి ఒకసారి వెళ్ళి చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియో 10 మందికి షేర్ చేయండి. దాంతో పాటుగా మీ ఛాలెంజ్ నెంబర్స్ ఏమేమి వచ్చినాయి అనేటువంటిది కింద కామెంట్లో తెలియచేయండి. అలానే చాలా మంది మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది కింద నాకు మెన్షన్ చేస్తే మీ కాంబినేషన్ ఏంటి, అంటే మీ రూలింగ్ నెంబర్ డెస్టినీ నెంబర్ యొక్క కాంబినేషన్ ఏంటి అనేటువంటిది కూడా నేను మీకు రిప్లై అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి. ఇక మరి ఇంకెందుకు ఆలస్యం అండి, ఇక మనం మన ఛాలెంజ్ నెంబర్లోకి వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. ఇక మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదామండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఛాలెంజ్ నెంబర్. ఈ ఛాలెంజ్ నెంబర్ అనేటువంటిది మనకి 4 రకాలుగా ఉంటాయని చెప్పాను కదండి. 4 సైకిల్స్ అనుకోండి. ఫస్ట్ ఛాలెంజ్ నెంబర్ని మనం చైల్డ్హుడ్ అంటామండి. చైల్డ్హుడ్ అంటే మనకి ఇది అప్ టు అంటే సుమారుగా 28 ఇయర్స్ ఏజ్ వరకు వచ్చిందండి. పుట్టిన దగ్గర నుంచి 0 to 28 ఇయర్స్ ఏజ్ వచ్చింది. ఇక ఆ తర్వాత సెకండ్ ఛాలెంజ్ నెంబర్ అండి ఎర్లీ అడల్ట్ స్టేజ్ అంటాం మనం. 28 to 36 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. ఇక ఇది థర్డ్ ఛాలెంజ్ అనమాట, మిడ్ లైఫ్ అనమాట. అంటే 36 నుంచి దాదాపుగా 50 ఇయర్స్ వరకు ఉంటుందండి. ఇక ఫోర్త్ ఛాలెంజ్ ఇక లేటర్ లైఫ్, అంటే ఆఫ్టర్ మన మిడ్ లైఫ్ అనమాట. ఇక 50+, ఇక మీరు బతికి ఉన్నంత కాలం ఏదైతే ఉంటుందో అది ఈ నెంబర్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక ఇప్పుడు మనము ఈ ఏదైతే ఉందో ఫస్ట్ ఛాలెంజ్ నెంబరు, సెకండ్ ఛాలెంజ్ నెంబరు, థర్డ్ ఛాలెంజ్ నెంబరు, ఫోర్త్ ఛాలెంజ్ నెంబర్ అనేటువంటిది ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలో నేను చెప్తానండి. కొంచెం జాగ్రత్తగా చూడండి ఇది. సో ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాం, అది క్యాలిక్యులేషన్ చేయడానికి మనకి ఈ 4 ఏదైతే ఉందో ఈ 4 చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఒక దగ్గర రాసి పెట్టుకోండి. ఇప్పుడు చూద్దామండి ఇందాక మీకు దాని ప్రకారం. ఇప్పుడు మీకు సంబంధించిన ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది పేపర్ మీద రాసుకోండి. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ చూడండి, మీరు పుట్టిన డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ రెండింటిని యాడ్ చేసుకోండి. అంటే ఇక్కడ 14 కాబట్టి 1 + 4 = 5 అయింది. నెక్స్ట్ 8వ నెల కాబట్టి 0 + 8 = 8 అండి. సరే, ఇక్కడ కనుక ఒకవేళ ఇది 12వ నెల అనుకోండి, 1 + 2 = 3 అయింది అనమాట ఇక్కడ. కానీ 8వ నెల కాబట్టి సింగిల్ డిజిట్ కాబట్టి 8 వచ్చేసింది. నెక్స్ట్ ఇయర్ అండి 1993 కదా. ఈ 1993 తీసుకొని మళ్ళీ 1 + 9 + 9 + 3 చేయండి, 22 వచ్చింది. దీన్ని మళ్ళీ సింగిల్ డిజిట్లోకి మార్చండి, 2 + 2 చేసాము, 4 వచ్చేసింది అనమాట. సో ఈ 3 ఖచ్చితంగా కావాలి మనకి. ఇప్పుడు ఇందాక నేను ఇక్కడ చెప్పాను కదా ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు టేబుల్ గుర్తుపెట్టుకోండి అని. ఈ టేబుల్ ప్రకారం మనం ఈ 4 ఛాలెంజ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో 4 ఛాలెంజ్ నెంబర్స్ ని మనం
క్యాలిక్యులేట్ చేస్తామండి. ఇక ఇప్పుడు చూడండి ఫస్ట్ ఛాలెంజ్ నెంబర్ ఏంటి ఇక్కడ, డే మైనస్ మంత్. అంటే ఇక్కడ డే మనకి ఎంత వచ్చింది 5 వచ్చింది, మంత్ వచ్చింది 8 వచ్చింది, అంటే 5 మైనస్ 8 వచ్చింది 3 వచ్చింది. ఇప్పుడు సైన్స్ స్టూడెంట్లకు చాలా మందికి ఒక డౌట్ వచ్చింది, 5 మైనస్ 8 అంటే -3 కదండి అంటారు. మీ మైనస్లు ప్లస్లు గొడవలు మ్యాథ్స్ లో పెట్టండి, ఇక్కడ కాదు. 5 మైనస్ ఇక్కడ మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా దాంతో ఏం సంబంధం లేదండి. ఇక్కడ వచ్చేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ తోనే మనకి సంబంధం. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ ఏమొచ్చింది, డే మైనస్ మంత్ 3 వచ్చింది. ఫస్ట్ ఛాలెంజ్ నెంబర్ అంటారు దీన్ని మనం ఫస్ట్ ఛాలెంజ్ నెంబర్ అంటాం దీన్ని. ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఛాలెంజ్ నెంబర్ అండి, డే మైనస్ ఇయర్. చూడండి డే ఎంత వచ్చింది 5 వచ్చింది, అలానే ఇయర్ ఎంత వచ్చింది 4 వచ్చిందండి. 5 మైనస్ 4 1. ఇక్కడ థర్డ్ అండి, థర్డ్ వచ్చేసి మనకి ఫస్ట్ ఛాలెంజ్ నెంబర్ మైనస్ సెకండ్ ఛాలెంజ్ నెంబర్. చూడండి ఇక్కడ ఇచ్చాను చూడండి, థర్డ్ వచ్చేసి ఫస్ట్ ఛాలెంజ్ నెంబర్ సెకండ్ ఛాలెంజ్ నెంబర్. ఫస్ట్ ఛాలెంజ్ నెంబర్ మైనస్ సెకండ్ ఛాలెంజ్ నెంబర్ ఎంత ఉంది, 3 మైనస్ 1 వచ్చింది 2 వచ్చింది అనమాట. ఇక ఇప్పుడు ఫోర్త్ ఛాలెంజ్ నెంబర్ అండి. ఫోర్త్ ఛాలెంజ్ నెంబర్ ఏమి ఇచ్చాము, ఇక్కడ మంత్ మైనస్ ఇయర్. అంటే ఇక్కడ మంత్ ఎంత వచ్చిందండి 8, ఇయర్ ఎంత అండి 4, 8 మైనస్ 4 వచ్చింది. ఇక ఈ 4 ఏవైతే ఉన్నాయో ఈ 4ని కూడా మీకు సంబంధించినటువంటి ఛాలెంజ్ నెంబర్స్ అంటారు. 3, 1, 2, 4 దీన్ని ఛాలెంజ్ నెంబర్స్ అంటారు. ఈ ఛాలెంజ్ నెంబర్స్ ఏంటంటే, ఈ ఛాలెంజ్ నెంబర్స్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, గుర్తుపెట్టుకుని 3, 1, 2, 4 వచ్చినాయి కదా, ఇక్కడికి రండి. ఇంతకంటే నేను చెప్పాను ఇక్కడ 4 ఛాలెంజ్ స్టేజెస్ ఉంటాయని చెప్పాను కదా, ఇక్కడ 3, నెక్స్ట్ 1, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 4. ఈ 4 ఛాలెంజ్ నెంబర్స్ అనేటువంటివి మీకు సంబంధించినటువంటి ఈ 4 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ 4 స్టేజెస్ లో కూడా అవి ప్రవర్తిస్తాయండి. సో ఈ 4 స్టేజెస్ లో ఎలా ప్రవర్తిస్తాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఒక్కొక్క ఛాలెంజ్ నెంబర్ నుంచి, అంటే 1వ నెంబర్ ఛాలెంజ్ నెంబర్ నుంచి 9వ నెంబర్ ఛాలెంజ్ వరకు కూడా నేను చెప్తాను. ఆ విధంగా నేను చెప్పిన ఇక్కడ మీకు నేను ఇచ్చాను కదా 0 to 28 years, 28 to 36 years. ఆ 36 years లో మీకు సంబంధించినటువంటి ఛాలెంజ్ నెంబర్ అనేటువంటిది యాక్టివేషన్ లోకి వచ్చి మీకు సంబంధించినటువంటి మీ మీద ప్రభావం అనేటువంటి చూపుతుంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు న్యూమరాలజీ వీడియో చూస్తున్నారా అంటే మీకు న్యూమరాలజీలో ఇంట్రెస్ట్ ఉండింది. సో న్యూమరాలజీ ఇంట్రెస్ట్ ఉందంటే నాకంటే ముందు చాలా మంది వీడియోలు మీరు చూసే ఉంటారు. ఫస్ట్ నా వీడియోనే కాదు కదా, యూట్యూబ్ లో చాలా మంది వీడియోలు చూసే ఉంటారు. మరి ఇటువంటి యూనిక్ టాపిక్స్ ఎవరు చెప్పని టాపిక్స్ ఎవరైనా చెప్పారా? మీరే చెప్పండి, కింద కామెంట్ లో తెలియజేయండి. ఎవరైనా చెప్పారంటే వాళ్ళ పేరు పెట్టండి, ఏం తప్పేం లేదు దాంట్లో. ఓకే, ఇప్పుడు వరకు నేను చూసిన దాంట్లో అయితే ఇంతవరకు ఎవరు చెప్పలేదండి, నేనే ఫస్ట్ పర్సన్ ని మన తెలుగులో చెప్పడం కూడా. ఓకే, కాబట్టి ఇంత కష్టపడి నేను మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి ఆశించకుండా ఇంత సబ్జెక్ట్ నేను మీ దగ్గర తీసుకొచ్చి పెడుతున్నప్పుడు మీ దగ్గర నుంచి నేను ఆశించేది ఒకటేనండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ లో మీ 4 ఛాలెంజ్ నెంబర్స్ ఏంటి మెన్షన్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి, నేను కాంబినేషన్ ఏంటో రిప్లై ఇస్తాను. అలానే వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఇంతే కదా నేను అడిగేది. సో దయచేసి అది చేయండి. అదంతా చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. సో ఎవరైనా సరే మళ్ళీ చెప్తుందండి, అడ్వాన్స్డ్ టెక్నిక్స్ లో కనుక నేమ్ కరెక్షన్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేమ్ కరెక్షన్ అడ్వాన్స్డ్ మెథడ్స్ లో కావాలనుకున్నా, వేదిక్ సిగ్నేచర్ కావాలనుకున్నా, యాస్ట్రో మొబైల్ నెంబర్ కావాలనుకున్నా సరే నా కన్సల్టెన్సీ కోసం మీరు కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు ఈ నెంబర్స్ అనేటువంటిది ఒక్కొక్క నెంబర్ ఏంటి అని చెప్తాను, దాన్ని బట్టి మీ లైఫ్ లో మీరే అన్వయించుకొని మీకు అర్థమైపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు ఛాలెంజ్ నెంబర్ 1 దీని లీడర్షిప్ ఛాలెంజ్ అంటారండి. వీళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటంటే, వీళ్ళకి వాయిస్ ఉంటుంది కానీ దాన్ని వినిపించేటువంటి ధైర్యం ఉండదు అనమాట. చిన్న ఏజ్ నుంచే కూడా నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు ఏమీ అవ్వలేవు అనేటువంటి పరిస్థితులు వస్తాయి వీళ్ళకి. అలానే వీళ్ళకి సంబంధించిన సెల్ఫ్ డౌట్ ఏదైతే ఉంటుందో, సెల్ఫ్ డౌట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందండి. మీ మీద మీకే పని అంటే నమ్మకం లేకుండా ఎదుటి వారి అప్రూవల్ కోసం బతుకుతుంటారు అనమాట. అలానే సమస్యలు ఇదైతే లైఫ్ సిమ్టమ్స్ ఉంటాయి కొన్ని. ఆ సిమ్టమ్స్ ఏంటంటే, ఎవరు నన్ను గమనించడం లేదు, అలానే నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, నేనేం డెసిషన్స్ టైంలో తీసుకోలేకపోతున్నాను, డెసిషన్స్ టైంలో తీసుకోలేకుండా దప్పుదో పట్టడం అనేటువంటిది వీళ్ళ సిమ్టమ్స్ ఉంటాయండి. వీళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సమస్య నుంచి మీరు ఏ విధంగా పరిష్కరించుకోవాలి ఈ సమస్యలు అంటే ఒకటేనండి,
మీరు నిజం ఏదైతే ఉంటుందో మీకు తెలిసిన నిజాన్ని ధైర్యంగా బయటికి చెప్పేటువంటి పని చేయండి. అలానే మీరు 10 మందితో కలిసికట్టుగా కాకుండా మీ యొక్క ఇండివిజువల్ పవర్ని యాక్టివేట్ చేయండి. అలానే మీరు ధైర్యంగా ఒక విషయం గురించి మీరు ధైర్యంగా ఒక స్టాండ్ తీసుకోండి. ఇలా స్టాండ్ తీసుకున్నారంటే నేను చెప్పినటువంటి టైం పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్ లో దీనికి సంబంధించిన నెగిటివ్స్ రావండి, మంచిగా పాజిటివ్ లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఒకటే మెసేజ్, అంటే ఒకటే మంత్రం ఒకటి మనసులో గుర్తుపెట్టుకోండి. మీకు సంబంధించినటువంటి మీ ఉనికి, మీ అస్తిత్వం, మీ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది మాటల్లో కాదండి, చేతల్లో చేసి చూపించేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ సెల్ఫ్ నెంబర్ ఛాలెంజ్ నెంబర్ 2 అండి. ఛాలెంజ్ నెంబర్ 2 మన ఎమోషనల్ రిలేషన్షిప్ ఛాలెంజ్ నెంబర్ అంటాం. అంటే వీళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే ఈ నెంబర్ వచ్చినప్పుడు వీళ్ళు చాలా సెన్సిటివ్ అవుతారండి. ఆ ముందు వరకు కూడా బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ యాక్టివేషన్ లోకి రాగానే సెన్సిటివ్ అవుతారు అనమాట. ఏ విషయానికి చిన్న చిన్న విషయాలు కట్ అయిపోతూ ఉంటారు. అలానే ఒంటరిగా ఉండడానికి భయపడుతూ ఉంటారు. రిజెక్షన్ అంటే భయపడతారు. ఎక్స్ట్రీమ్ ఫీర్ ఉంటుంది, అంటే నేను చేసింది యాక్సెప్ట్ చేయలేము, నన్ను ఒప్పుకోరేమో అనేటువంటి ఇదిలో ఉంటారు. రిజెక్షన్ గుర్తుపెట్టుకోండి, మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని అనేటువంటిది సక్సెస్సే కాదండి, ఆ పని నుంచి వచ్చే రిజెక్షన్ కూడా మీరు తట్టుకొని నిలబడాలి. ఎందుకంటే మీరు చూడండి, పెద్ద పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి సామ్రాజ్యాలు స్థాపించే ముందు ఫండింగ్ కోసం చాలా ఇప్పుడు మనకి షార్క్ ట్యాంక్ ఉంటాయి, షార్క్ ట్యాంక్ ప్రోగ్రామ్ చూస్తూనే ఉంటారు. షార్క్ ట్యాంక్ ప్రోగ్రామ్ చూడండి, చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ ని షార్క్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్ రిజెక్ట్ చేస్తారు. కానీ వాళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అద్భుతంగా బయట వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించి మళ్ళీ రిజెక్ట్ అయినటువంటి షార్క్ ట్యాంక్ లోనే వీళ్ళే ఇన్వెస్టర్ గా వచ్చిన చాలా మంది ఉన్నారండి. ఆ షార్క్ ట్యాంక్ కి సంబంధించినటువంటి చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట ఆ ప్రోగ్రామ్ చూస్తే. అలానే డిపెండ్ అవుతారు, ఎమోషన్ డిపెండ్ అవుతారు అనమాట వీళ్ళు. ఇక వీళ్ళకి వచ్చేటువంటి లైఫ్ సిమ్టమ్స్ ఏంటి చూస్తే మీరు లవ్ లో ఫుల్ గా డిపెండ్ అయిపోతారండి. అలానే ఓవర్ హార్టెడ్ గా అయిపోతూ ఉంటారు, త్వరగా ఏడ్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకంటారు, ఒరే వీడికి నీళ్ళకున్న నెత్తినుందిరా బాబు, చిన్న విషయాలకు ఏడుస్తుంటారు చూసారా, ఆ విధంగా అయిపోతూ ఉంటారండి. అలానే మీ మీద మీరు ఆధారపడకుండా మీ మీద మీరు నమ్మకం కోల్పోయి ఎదుటి వ్యక్తుల్ని ఎక్కువగా నమ్మేటువంటి స్థితిలోకి వెళ్తూ ఉంటారు. ఒక్కటే మీరు గుర్తుపెట్టుకునేటువంటి దీని నుంచి బయటపడాలంటే మీరు ఎమోషనల్ గా బ్యాలెన్స్ అవ్వండి. ఈ ఎమోషనల్ గా బ్యాలెన్స్ అవ్వడం కోసం యోగా, మెడిటేషను, అలానే శ్వాసకి సంబంధించినటువంటి ఏవైతే మీకు సంబంధించినటువంటి ఈ సాధనలు ఉంటాయి కదా, ప్రాణాయామంలో రకరకాల సాధనలు ఉంటాయి, అటువంటి సాధనలోకి వెళ్ళండి. లేదంటే మన రవిశంకర్ గురూజీ గారికి సంబంధించినటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్, సుదర్శన క్రియ అనేటువంటి చాలా నా క్లయింట్స్ కి చాలా మంది నేను చెప్పానండి, సుదర్శన క్రియ ప్రాక్టీస్ చేయండి అని చెప్పి. ఆ సుదర్శన క్రియ ప్రాక్టీస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. హార్ట్ చక్రానికి సంబంధించినటువంటి మెడిటేషన్స్ కానివ్వండి, వాటిలోకి వెళ్ళేటువంటి పని చేయండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేటువంటి మెసేజ్ ఏంటంటే ఫస్ట్ మీకు మీరు ప్రేమించుకోలేకపోతే మీకున్నటువంటి ఏ రిలేషన్ మీరు నిలపలేరండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఆ ఏజ్ లో. ఇప్పుడు చూడండి ఛాలెంజ్ నెంబర్ 3 అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఛాలెంజ్ నెంబర్ 3 వచ్చింది కదా, ఇక్కడ ఇదిగోండి. ఇప్పుడు ఛాలెంజ్ నెంబర్ 3 వచ్చింది కదా. ఛాలెంజ్ నెంబర్ 3 వచ్చిందంటే 28వ సంవత్సరం వరకు కూడా నేను చెప్పినటువంటి లక్షణాలు అనేటువంటి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే దీన్ని కమ్యూనికేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఛాలెంజ్ అంటారు అనమాట. వీళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే ఫీలింగ్స్ లో ఉన్న వాటిని బయటకు చెప్పలేరు. వీళ్ళు లోపల ఎమోషనల్ గా చెప్పేస్తా, అది చెప్పేస్తా, ఇలా చెప్పేస్తా, అలా చెప్పేస్తా, నా లవర్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పేస్తా, అలా ప్రపోజ్ చేసేస్తా, ఈ విధంగా చెప్పేస్తా అనుకుంటారు. కానీ ఏముండదండి, అక్కడికి వెళ్ళేసరికి ధమాల్ అయిపోయినట్టు సీన్. సో ఇట్లా ఉంటుంది అనమాట. వీళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. అలానే ఎదుటి వాళ్ళ ఒపీనియన్స్ కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. అరే భయ్, నేను అదే చెప్తాను, నీ సెల్ఫ్ ఐడెంటిటీ ఏంటి అనేటువంటిది నీకు నువ్వు నిరూపించుకోలేకపోతే ఎదుటోడి యొక్క ఒపీనియన్స్ మీద మీరు అట్రాక్ట్ అయితే మీ ఐడెంటిటీ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ని చూడండి, నా ఐడెంటిటీ ఏంటి అనేటువంటి తెలుగులో నేను నెంబర్ 1 న్యూమరాలజిస్ట్ గా తెలుగులో నాకు నేను రిప్రజెంట్ చేసుకోవడం కోసం ఏ న్యూమరాలజిస్ట్ చేయనటువంటి యునిక్ కంటెంట్ అనేటువంటి చేస్తా. ఎవడు ఏ ఒపీనియన్ లో ఉన్నా సరే యునిక్ కంటెంట్ చేసుకుంటా, ఎవరు చేయనటువంటి వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నా. అది నా ఐడెంటిటీ. నా ఐడెంటిటీ నాకు గుర్తింపు వచ్చింది. అలా కాకుండా వాళ్ళెవరో మొబైల్ నెంబర్ మీద చేస్తున్నారు, వీళ్ళెవరో 46 నెంబర్ మీద చేస్తున్నారు. 46 నెంబర్ మంచిది కాదని నాకు తెలుసు, అయినా సరే జనాల్ని అట్రాక్ట్ చేయడం కోసం
నా ఐడెంటిటీ నేను మర్చిపోయి ఆ 46 నెంబర్ మీద, ఆ మొబైల్ నెంబర్ మీద, ఆ పిచ్చి వాటి మీద, ఆ హెచ్ వాటి మీద చేసుకుంటే నా ఐడెంటిటీ ఏముంటుందండి? నా ఐడెంటిటీ ఏంటో నాకు తెలియడం కోసం, మీ ఐడెంటిటీ ఏంటో మీకు తెలియడం కోసం మీ పని ఏంటో మీరు చేయండి. వేరే వాళ్ళ ఒపీనియన్స్ గురించి మీకు అనవసరం. అలానే ఎక్కువ ప్రెజర్ అనేటువంటి ఫీల్ అవుతుంటారండి, సైలెన్స్ గా ఉంటారు, ఎక్కువ ఫేక్ స్మైల్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఎదుటోళ్ళు ప్రతిదానికి ఫేక్ స్మైల్ ఉంటుంది వీళ్ళ దగ్గర. అలానే పబ్లిక్ స్పీకింగ్ అంటే భయపడుతూ ఉంటారు. వీళ్ళే పబ్లిక్ స్పీకింగ్ లో వీళ్ళు చెప్పాలనుకున్నటువంటి దాన్ని చెప్పలేరు. మంచి క్రియేటివ్ ఆలోచనలు ఉంటాయి, కానీ ఆ క్రియేటివ్ ఆలోచనలు బయటకు వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట. సో వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఇవి. ఇక లైఫ్ సిమ్టమ్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి క్రియేటివిటీ అనేటువంటిది లోపల సప్రెస్ అయిపోయింది. అంటే వీళ్ళే దాన్ని అదిమి పెట్టేస్తారు అనమాట. అలానే వీళ్ళు భయపడుతూ ఉంటారు, ఎమోషన్స్ ని అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. అలానే ఎమోషనల్ గా బాగా ప్రెజర్లో ఏమవుతారంటే బ్రేక్ డౌన్స్ ఇచ్చేస్తుంటారు అనమాట. వీళ్ళు దీని నుంచి బయటపడాలంటే నేను చెప్పేటువంటి వీళ్ళ సోల్ లెసన్స్ ఏంటంటే, వీళ్ళు మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మీ ఎమోషన్స్ ని డైరెక్ట్ గా బయటకు చెప్పడం నేర్చుకోండి. అలానే మీ యొక్క క్రియేటివిటీని మీకు మీరుగా ప్రెజెంటేషన్ చేయడం నేర్చుకోండి. అలానే ఇంప్రెస్ చేయొద్దు, ఎక్స్ప్రెస్ చేయండి. నేను వీళ్ళకి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి టెక్నిక్ ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ లో చెప్పేటువంటి అద్భుతమైన టెక్నిక్ అండి. ప్రతిరోజు కూడా అద్దం ముందు నుంచోండి. అద్దం ముందు నుంచొని కనీసం 10 నిమిషాల పాటు ఏదో ఒకటి అద్దంలో మిమ్మల్ని మీరు చూస్తూ అనర్గళంగా మీ ఎమోషన్స్ మొత్తం ఏదో ఒకటి చెప్పండి. మీరు లెసనే చెప్పండి, మీ స్కూల్లో జరిగిన లెసనే చెప్పండి, లేదంటే నిన్న జరిగిన సంఘటనే చెప్పండి. ఏదో ఒకటి అద్దంలో మిమ్మల్ని మీరు చూస్తూ మీరు ఓపెన్ గా మాట్లాడేటువంటి విధానం గుర్తుపెట్టుకోండి, తెలుసుకోండి. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తాయి అనమాట. ఇక ఛాలెంజ్ నెంబర్ 4 అండి. దీన్ని డిసిప్లైన్ అండ్ స్ట్రక్చరల్ ఛాలెంజ్ అంటారు. వీళ్ళకి వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఈ ఛాలెంజ్ నెంబర్ 4 వచ్చినప్పుడు ప్రొక్రాసినేషన్, బద్ధకం, పోస్ట్ పోన్మెంట్ అనమాట. కన్సిస్టెన్సీ ఉండదు, కన్సిస్టెన్సీ కోల్పోతారు, లేదా ఓవర్ డిసిప్లిన్ అయిపోతారు, ఓవర్ మూర్ఖత్వపు బిహేవియర్లోకి వెళ్తారు. అంటే ఓవర్ డిసిప్లిన్ అంటే 6ంటికి లేవాలి, 6 దగ్గర నుంచి 6:05 వరకు మొహం కడుక్కోవాలి, 6:05 నుంచి 6:15 వరకు బాత్రూమ్కి వెళ్ళాలి, 6:15 నుంచి 6:30 వరకు వాకింగ్ చేయాలి. వీళ్ళకి బాత్రూమ్ రాకపోయినా సరే 6:05 నుంచి 6:15 వరకు వీళ్ళు బాత్రూంలోనే కూర్చుంటాడు. అది ఓవర్ డిసిప్లిన్ అంటే. అట్లా ఉండదు, అట్లా అయిపోతారు. లేదంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడతారు. చూడండి, ఒక ఉద్యోగం వచ్చిందండి, చాలా మంది మనకు తెలుసు, మాకు ఒక 5 సంవత్సరాలు బాండ్ రాయండి, 3 సంవత్సరాలు బాండ్ రాయండి అంటారు. వీళ్ళు అది కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడతారు. కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడినప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి నమ్మకం ఏముంటుంది? సో ఇది వీళ్ళు ఎదుర్కొనేటువంటి ప్రాబ్లమ్స్. ఇక లైఫ్ సిమ్టమ్స్ మనం చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా ఊరికనే జాబ్ అనేటువంటిది మారిపోతుంటారు, జాబ్ స్విచ్చెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. ప్లాన్ ఉంటుంది కానీ ఎగ్జిస్టెన్స్ ఉండదు. రెస్పాన్సిబుల్ తీసుకోవడానికి భయపడుతుంటారు. నీకు కనుక ఆ నెంబర్ కనుక నీకు 28 to 36 ఏజ్ లో వచ్చిందంటే కనుక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి భయపడేది. కాబట్టి పెళ్లి చేసుకోవడానికి భయపడుతూ ఉంటారు. చాలా మంది పెళ్లి చేసుకోవడానికి భయపడేది ఎందుకంటే రెస్పాన్సిబిలిటీకి భయపడతారు. ఆ రెస్పాన్సిబిలిటీ భయపడేటువంటి ఈ నెంబర్ 4 అనేటువంటి వాళ్ళకి ఎక్కడ దగ్గర వచ్చింది అనమాట. ఏది ఛాలెంజ్ నెంబర్ 4. సరే, వీళ్ళు తెలుసుకోవాల్సిన లెసన్ అంటే వీళ్ళు దీని నుంచి బయటపడాలంటే ముందుగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పేషెన్సీగా ఉండటం నేర్చుకోండి. స్టెప్ బై స్టెప్ అనేటువంటిది ప్లానింగ్ లోకి వెళ్ళండి. ఫోకస్ గా ఉండండి, స్ట్రక్చర్డ్ గా ఉండండి. ఫోకస్ స్ట్రక్చర్డ్ అనేటువంటిది మిమ్మల్ని గ్రో చేయడానికి ఉపయోగపడుతుంది. నేను మీకు ఇచ్చేటువంటి మెసేజ్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి, వేగంగా రావటం కన్నా నిదానంగా, స్లోగా, స్ట్రక్చరల్ గా, బ్యాలెన్స్డ్ గా రావడం అనేటువంటి గొప్ప. గుర్తుపెట్టుకుంది. లాంగ్ టర్మ్ లో మనకి రతన్ టాటా గారు చెప్తూ ఉంటారండి, చాలా సార్లు ఈ విషయం చాలా మంది చెప్తా ఉంటారు. నువ్వు వేగంగా వెళ్ళాలి అంటే కనుక ఒంటరిగా నడుచుకుంటా వెళ్ళు, లేదు నువ్వు దూరం వెళ్ళాలి అంటే కనుక 10 మందితో నడుచుకుంటూ వెళ్ళంటారు. ఆయన చాలా సార్లు ఆయన మీటింగ్స్ లో ఆ పదం వాడతారు అనమాట. ఇక ఇప్పుడు మనకి ఛాలెంజ్ నెంబర్ 5 అంటే ఫ్రీడమ్ వర్సెస్ కమిట్మెంట్ ఛాలెంజ్ అంటారు. వీళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటంటే వీళ్ళకి రెస్ట్లెస్నెస్ ఉంటుంది. అంటే అసలు వీళ్ళు రెస్ట్ తీసుకోలేరు, అంటే అన్ని పనులు వచ్చి మీద పడిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ట్రాప్, వీళ్ళు రిలేషన్షిప్ లో ట్రాప్ అయిపోతారండి. అంటే ట్రాప్ అవడం కంటే కూడా నేను రిలేషన్షిప్ లో ట్రాప్ అవుతానేమో అని భయపడుతూ ఉంటారు. టూ మచ్ చేంజెస్ ఉంటారు, స్టెబిలిటీ ఉండదు, కమిట్మెంట్ అంటే భయపడుతుంటారు. వీళ్ళు కూడా వీళ్ళకు ఉండే లైఫ్ సిమ్టమ్స్ ఏంటంటే చాలా ఎక్కువ బ్రేకప్స్ అయిపోతూ ఉంటాయి. ఆ
అది ఫ్రెండ్షిప్ బ్రేకప్స్ కానివ్వండి, లవ్ బ్రేకప్స్ కానివ్వండి, వర్క్ బ్రేకప్స్ కానివ్వండి, వర్క్షిప్ బ్రేకప్స్ ఏవైనా సరే ఎక్కువ బ్రేకప్స్ అయిపోతూ ఉంటాయి. జాబ్ లో, హోమ్ లో మైండ్ అనేటువంటిది ఆల్వేస్ ఒక దగ్గర ఉండదండి, ఎప్పుడు షిఫ్ట్ అవుతా ఉంటుంది. అంటే ఏంట్రా బాబు కాలు కానీ పిల్లి లాగా, లేదంటే పిల్లల్ని అటు ఇటు మార్చినట్టు ఏంటి ఊరక వీడి ఫీలింగ్స్, వీడి విధానాలు, వీడి భావాలు ఏంటో మార్చేసుకుంటూ ఉంటారు చూసారా, అటువంటిది. మనకి సినిమా అంటారు చూసారా, ఏది సినిమా, మనకి సినిమా ఉంటుంది రావు రమేష్ గారు, వీళ్ళ విధానాలు ఏందో, వీళ్ళ భావాలు ఏందో మనకు అర్థం కావట్లేదు చూసారా, ఆ విధంగా ఉంటుంది వీళ్ళ సిచ్యువేషన్. అలానే చాలా తొందరగా బోర్ అయిపోతుంటారు అనమాట. సో వీళ్ళకి నేను చెప్పేటువంటి రెమెడీస్ ఏంటంటే, ఫ్రీడమ్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకోండి. అలానే మీకు లోపల ఉన్నటువంటి ఇన్నర్ పీస్ ఏదైతే ఉంటుందో దానికోసం యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మీ ఇష్టం వచ్చింది చేయండి. అలానే మీకు ఉన్నటువంటి ఫోకస్ ఏదైతే ఉంటుందో ఆ ఫోకస్ మొత్తాన్ని కూడా ఏదో ఒక పని మీద కాన్సన్ట్రేషన్ చేయడం నేర్చుకోండి. ఇంకా నేను చెప్పేదంటే మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే, మార్పు మీ శక్తి అండి, మార్చడం అనేటువంటిది మీ శక్తి, కానీ దాన్ని కరెక్ట్ విధానంలో మార్చడంలోనే మీ సక్సెస్ ఆధారపడుతుంది అనమాట. ఇక ఛాలెంజ్ నెంబర్ 6 అండి, లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో ఛాలెంజెస్ ఫీల్ అవుతారు. అంటే వీళ్ళు ఆ ప్రేమ అనేటువంటి దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు నన్ను రిజెక్ట్ చేస్తారేమో అని చెప్పి భయపడి కరెక్ట్ టైంలో ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేరు. ప్రేమే కాదండి, ప్రతి ఫీలింగ్ కూడా, అంటే ఫ్రెండ్షిప్ కానివ్వండి, ప్రేమ కానివ్వండి, ఎమోషన్ కానివ్వండి, ఎక్స్ప్రెస్ చేస్తే రిజెక్ట్ చేస్తారేమో అని చెప్పి భయపడుతుంటారు అనమాట. అలానే ఫ్యామిలీ కర్మ, వీళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ అండర్స్టాండింగ్ చేసుకోక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే అలానే వీళ్ళు ఎంత వర్త్ఫుల్లో తెలుసుకోకుండా వీళ్ళ యొక్క గొప్పతనం వదిలేసి జనాల మీద పడేసి జనాలకు సేవ చేయడంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారండి. ఇక లైఫ్ సిమ్టమ్స్, వీళ్ళు ప్రాబ్లం చేసే సిమ్టమ్స్ ఏంటంటే, వీళ్ళ యొక్క రిలేషన్ అనేటువంటిది వన్ సైడ్, అంటే వన్ సైడ్ లవ్ అంటారు చూసారు, వన్ సైడ్ వారు అట్లా ఉండిద్ది అనమాట వీళ్ళకి. అలానే ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎమోషన్స్ ని బర్డెన్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అలానే వీళ్ళు ఆ ఎమోషన్స్ గురించి ఓవర్ గా వర్క్ చేస్తూ ఉంటారండి. సో మీరు గుర్తుపెట్టుకో, ఈ సమస్యల నుంచి మీరు బయటపడాలంటే ఫస్ట్ మీరు బ్యాలెన్స్ ఉండడం నేర్చుకోండి. అంటే ఇంకొక విషయం, నో చెప్పడం నేర్చుకోండి. ప్రతిదానికి ఊరికే పిచ్చోళ్ళగా తలకాయ ఉన్నట్టు ఎదుటి బాస్ వచ్చి ఈ వర్క్ చేసి వెళ్ళమ్మా అనగానే నో చెప్తే భయపడతారేమో అని చెప్పి సరేనండి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీ సొగం సక్సెస్ అనేటువంటిది నో చెప్పడంలోనే ఆధారపడి ఉంటుంది. అలానే ఎమోషనల్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, మరి ఎమోషనల్ గా బానిసలు అవ్వకండి. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రేమ అనేటువంటిది ఇవ్వాలి, కానీ మనల్ని మనం కోల్పోయి ఆ ప్రేమ ఇవ్వకూడదండి. ఓకే, ఇక ఛాలెంజ్ నెంబర్ 7 అండి, ట్రస్ట్, ఫెయిత్, స్పిరిచువాలిటీని ఐసోలేషన్ చేసేటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. అంటే వీళ్ళు ప్రజల్ని నమ్మరు. ఇక ప్రజలు అంటే నీ తోటి ఉన్న వాళ్ళు నమ్మకపోతే వాళ్ళు నిన్నేం నమ్ముతారు, వాళ్ళు నీకేం ప్రాబ్లం, ఏం పని చేసి పెడతారు మీకు. అలానే ఎక్కువగా ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అలానే మీకు ప్రపంచం కనపడదు, అంటే వీళ్ళకి కనపడే ప్రపంచం ఏదో ఉండిద్ది అని చెప్పి భయపడుతూ ఉంటారు. వీళ్ళకి సంబంధించిన లైఫ్ సిమ్టమ్స్ ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా ఇంట్రోవర్ట్ అవుతారు, లేదంటే ఎక్స్ట్రోవర్ట్ అవుతారు, అందుకని బ్యాలెన్స్డ్ గా ఉండరు అనమాట. నెక్స్ట్ ఓవర్ థింకింగ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు, ఫెయిల్యూర్స్ గురించి భయపడుతూ ఉంటారు, ఎక్స్పోజర్ అంటే వీళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడానికి భయపడుతూ ఉంటారు. నేను మీకు చెప్పేటువంటి సొల్యూషన్స్ ఏంటంటే, మీరు యూనివర్సల్ ఎనర్జీ అంటే దైవాన్ని నమ్మండి. దైవాన్ని నమ్మకపోతే ఏదో ఒక డివైన్ ఎనర్జీ ఉంది, అది మీకు పాజిటివ్ చేసిద్దని నమ్మండి. మెంటల్ గా కంట్రోల్లో ఉండండి. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు లెట్ ఇట్ గో పాలసీ, అంటే ఓకే పోనీ అయిపోయింది వదిలేసి అనేటువంటి పాలసీలోకి వెళ్ళండి. సైలెన్స్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ అండి. సైలెంట్ గా ఉండండి. సైలెంట్ గా ఉండడం అనేటువంటిది పనిష్మెంట్ కాదు. సో ఇది మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. ఇక ఛాలెంజ్ నెంబర్ 8 అండి. ఛాలెంజ్ నెంబర్ 8 అనేటువంటిది పవర్, కంట్రోల్, అబెండెన్స్ లో ఇబ్బంది పడేటువంటి నెంబర్. సో వీళ్ళు ఏంటంటే సక్సెస్ గురించి భయపడుతూ ఉంటారు, కంట్రోల్ లూజ్ అవుతారని చెప్పి భయపడుతూ ఉంటారు, ఫైనాన్షియల్ గా భయపడుతూ ఉంటారు, మెటీరియలిస్టిక్ గురించి భయపడుతూ ఉంటారు, యాంగర్ మేనేజ్మెంట్ పోతుంది, యాంగర్ ఇష్యూస్ ఉంటాయి, చిన్న దానికి మీద అరిసేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఉండేటువంటి సిమ్టమ్స్ ఏంటంటే బిజినెస్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, అథారిటీ ఇష్యూస్ ఉంటాయి, అంటే కమాండింగ్ నేచర్ అనేది కోల్పోతారు, కింద కూడా పైకి తిరగబడుతూ ఉంటారు అనమాట, మనీ బ్లాకేజెస్ ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. సో నేను మీకు చెప్పేటువంటి రెమెడీ ఏంటంటే, మీ యొక్క పవర్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ కి హంబుల్ గా ఉండండి, మీ పవర్ కి విధేయతగా ఉండండి, వినయంతో ఉండండి. అలానే మీకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని చూసి సంతోషపడండి. ఐశ్వర్యం అంటే మేడలు, మిద్దెలు, లేదంటే కోట్ల రూపాయలు అకౌంట్ లో ఉండటమే కాదండి. ఇప్పుడు రోడ్డు మీద చాలా మంది గుళ్ళ దగ్గరికి వెళ్తే అడుక్కుంటూ ఉంటారు కదా,
నువ్వు అడుక్కునే స్టేజ్లో లేవు అంటే దాని అర్థం ఏంటండి, ఎదుటోడి కంటే కూడా నువ్వు ఐశ్వర్యవంతుడివే కదా. నీకు నువ్వు ఎప్పుడైతే ఉన్న దాంట్లో సంతృప్తి పడతావో యూనివర్స్ అనేటువంటి నీకు ఇంకా ఇవ్వటం మొదలైతే అనమాట. ఇది ఒక్కటే రహస్యం గుర్తుపెట్టుకోండి. అలానే మీ యొక్క పవర్ని మీకు మీరు పైకి రావడానికి ఉపయోగించుకోండి, అంతేగాని ఎదుటివాడిని డామినేషన్ చేయడానికి కాదు. ఓకే, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఛాలెంజ్ నెంబర్ 9 అండి. ఛాలెంజ్ నెంబర్ 9 అంటే ఫీలింగ్స్ని వదిలేయడంలో, ఫర్గివ్ వదిలేయడంలో ఛాలెంజ్ ఎదుర్కొంటారు. అంటే వీళ్ళు ఎదుటివాడి గురించి కనుక గాయపడితే దాన్ని మర్చిపోరండి. ఆ లైఫ్ సైకిల్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాలు దాన్ని గుర్తుపెట్టుకొని వీళ్ళకి వీళ్ళు మానసికంగా పగలు పెంచుకొని లో బీపీలు హై బీపీలు తెచ్చుకుని ఇబ్బంది పడుతుంటారు. పాస్ట్లో జరిగిందే ప్రతిసారి రిపీట్ అయితే భయపడుతూ ఉంటారు, అన్స్టేబుల్గా ఉంటారు, క్షమించలేరు, మర్చిపోలేరు. అన్నిటికంటే నరకం ఏంటంటే మనకి పాస్ట్లో జరిగిన ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకొని బాధపడటం. సో అది వీళ్ళు ఎక్కువగా వీళ్ళ లైఫ్లోకి వచ్చింది. ఇక లైఫ్ సిమ్టమ్స్ చూస్తే ఎమోషనల్గా ఎగ్జాస్ట్ అయిపోతారు వీళ్ళు. అంటే ఎమోషన్స్ ఒక్కసారి బయటకు కొట్టేస్తూ ఉంటాయి అనమాట. అలానే కర్మ రిపీట్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాన్ని ఏమంటారంటే చాలా ఎమోషనల్గా ఇబ్బందులు పడుతూ ఉంటారు అనమాట. ఇక వీళ్ళకి నేను చెప్పేటువంటి లెసన్ ఏంటంటే ఫస్ట్ క్షమించడం నేర్చుకోండి. నెక్స్ట్ మీకు ఉన్నటువంటి ఎమోషన్స్ హీల్ అవ్వాలి అంటే లెట్ ఇట్ గో, వదిలేయండి. ఇప్పుడు ఒకటి నీకు తీసుకొచ్చి ఒకటి వల్ల నువ్వు లాస్ అయ్యావు, ఆడిని నువ్వు పక్కబట్టి ప్రతీకారం తీసుకుంటే ఆ లాస్ నీకు రాదు కదా. ఈ లాస్ నువ్వు పోగొట్టుకున్న లాస్ ఏదైతుందో మళ్ళీ తిరిగి సంపాదించడం మీద దృష్టి పెట్టండి, ఖచ్చితంగా దానికి 10 సంపాదిస్తారు మీరు. ఓకే, ఇంకోటి పెయిన్ అనేటువంటి క్రియేట్ అవుతున్నప్పుడు ఆ పెయిన్ క్రియేట్ అవ్వకుండా ఉండేటువంటి పాయింట్స్ గురించి అడగండి. నేను మీకు చెప్పేది ఒకటేనండి, వదిలిపెట్టడం అంటే ఓడిపోవడం కాదు, అది ఆ సమస్య నుంచి విముక్తి పొందడం అనమాట. ఓకే, సో ఇది ఒకవేళ ఇవి రిపీటెడ్గా అయితే అంటే కొంతమందికి ఒకే నెంబరు ఒకసారి కాకుండా 2-3 సార్లు వచ్చింది అనమాట. ఈ విధంగా ఫస్ట్ థర్డ్ ఛాలెంజ్ నెంబర్స్ ఇలాగా మనకి ఎక్కువ సార్లు రిపీట్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది మన లైఫ్లో ఎక్కువగా ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క లైఫ్ ఛాలెంజ్ నెంబర్స్ ఇంతవరకు ఎవరు చేయనటువంటి వీడియోస్ అండి ఇవన్నీ. ఇంత అద్భుతమైనటువంటి వీడియోస్ నేను చేసి మీ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక్కటేనండి, సబ్స్క్రైబ్, కామెంట్, వీడియోకి లైక్ అనమాట. సో మీరు ఈ డీటెయిల్డ్ ఛాలెంజ్ నెంబర్స్ గురించి ఇంతవరకు ఎవరు డీకోడ్ చేయండి. వీడియో మీకు ఎలా నచ్చింది, మీ ఛాలెంజ్ నెంబర్స్ ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, వీటన్నిటిని కూడా కింద మెన్షన్ చేయడం మర్చిపోకండి. నన్ను ఇంత అద్భుతంగా ఆదరించి నన్ను మంచి పొజిషన్లో ఉంచిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ అండి.